ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సద్గురుం తం నమామి. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. ఇంతకుముందు కథలో మనం సుమతీమాత కథ వింటున్నాం. మహాపతివ్రతలు అనసూయామాత దగ్గరకు వచ్చి దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తూ, అమ్మా ఇక్కడ ఘోర విపత్తు జరిగింది అంటూ జరిగిన కథనంతా వివరించి చెప్తున్నారు. కాపాడమని, ముల్లోకాలను రక్షించమని ప్రార్థన చేస్తూ సుమతీమాత కథను వర్ణిస్తున్నారు. దానిలో భాగంగా భర్త కుష్టివాడని, ఆ కుష్టివాడి కోరిక ఒక వేశ్య మీద పడిందని, ఆ వేశ్య దగ్గరికి తీసుకువెళ్ళమని ఆ కుష్టివాడు భర్త అడగడం, సుమతీమాత ఒక గంపలో పెట్టుకుని సానివాడకు బయలుదేరడం అనేది వరకు నిన్న చెప్పుకున్నాం. మహాపతివ్రతల దృష్టికోణం ఎలా ఉంటుంది అంటే, ఇదంతా భగవంతుని నిర్ణయం. భగవంతుడు ఏది నిర్ణయిస్తే అది జరుగుతూ ఉంటుంది అనేది వాళ్ళకి ఒక మనస్సులో పరమ విశ్వాసం. భర్త దైవము రెండు ఒక్కటే అనేటటువంటి మన హిందూ మత గొప్పతనం, మన సాంప్రదాయ లక్షణం, సనాతన ధర్మం ఇలాగే ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఈ సుమతీమాత పేరు తలుచుకుంటేనే మన మనస్సు పవిత్రమైపోతుంది. అలాగా ఆ సుమతీమాత భర్తను గంపలో పెట్టుకుని బయలుదేరింది. చిమ్మ చీకటి, పైగా మబ్బులు పట్టినాయి. అది చాలదు అన్నట్లు సన్నని చినుకులు, చలిగాలి రివ్వున చెవుల్లో కొడుతోంది. నెత్తిమీద బరువుకి మెడ నరాలు విరిగిపోతున్నట్లున్నాయి. కాళ్ళు పట్టు తప్పిపోతున్నాయి. బురదకు అడుగులు జారిపోతున్నాయి. ప్రాణాలు కళ్ళల్లో బిగబట్టుకొని పంటి బిగువున ఎట్లాగో భార్య మోసుకుపోతూ ఉంది. ఆ నీచుడు ఆనందాతిరేకంతో కాళ్ళు విసురుకుంటూ చప్పట్లు చరుచుకుంటూ గంపలో కూర్చుని వెకిలి వేషాలు వేస్తున్నాడు. ఈ కుదుపులకు ఆమె శ్రమ మరింత కష్టమైపోయింది. కదలవద్దని పాపం బతిమాలుకుంటూ ప్రార్థన చేస్తోంది భర్తతో. ఆ మూర్ఖుడి చెవికి సోకితే కదా. ఆమె అలాగే బాధపడుతుంటే ఇంకొంచెం ఎగురుతూ ఉన్నాడు బుట్టలో కూర్చుని. సానివాడ చేరడానికి ఒక చిన్న శ్మశానం పక్క నుంచి పోవలసి వచ్చింది. దారి తప్పి ఆ చీకట్లో అర్థం కాక శ్మశానంలోకే వచ్చేసింది ఆ తల్లి. సరే, అప్పుడు జరిగిన సందర్భంలో అక్కడ మాండవ్యుడు అనేటటువంటి మహర్షిని దొంగ తాపసి అని ఎవరో రాజుగారికి కంప్లైంట్ ఇస్తే ఆ రాజుగారు ఆ మాండవ్య మహర్షికి కొరత వేయించాడు. ఆ కొరత ఎక్కడ అంటే అక్కడే ఆ మాండవ్య మహర్షిని ఆ శ్మశానంలోనే ఏదో కొరత, ఒక శిక్ష వేశారు. సుమతి సాధ్వి దారిలో నడిచే పక్కనే ఆ ముని శిక్షను అనుభవిస్తూ ఆ కొరత మీద ఉన్నాడు. చీకట్లో ఏమీ కనిపించటం లేదు. ఆ పైన ఆ కుష్టువాడి వికిలి చేష్టలు ఉన్నాయి కదా, వినాశకాలం దాపురించిందా అన్నట్లు ఆ కటిక చీకట్లో ఆనందం పట్టరాక కాళ్ళు విరజిమ్ముకుంటున్న ఆ కౌశిక బ్రాహ్మణుడు ఆ మాండవ్య మునీంద్రుని గట్టిగా తన్నేశాడు. అసలే ప్రాణాలు బిగబట్టుకొని ఆగ్రహాన్ని అదుముకొని కర్మశేషంలే ప్రారబ్ధంలే అనుకొని శిక్ష అనుభవిస్తున్నటువంటి ఆ మాండవ్య మహామునికి ఈ అకారణంగా పాదతాడనంతో ప్రాణాలు కడగట్టి దుఃఖము క్రోధము పట్టరానివైనాయి.
దాంతో నన్ను అకారణంగా తన్నిన పాపాత్ముడు రేపు సూర్యోదయానికల్లా చచ్చి తీరుతాడు అని మహర్షి తిరుగులేని శాపమిచ్చాడు. ఆ మహాపతివ్రత చెవులకు ఆ శాపం శూలంలాగా తగిలింది ఆ సుమతి మాతకి. ఆమె అదిరిపడింది. మరుక్షణంలో అట్లా అయితే సూర్యోదయమే కాకుండా ఉండుగాక అని ఆమె నోట్లో నుంచి అప్రయత్నంగానే వచ్చింది. భార్య నెత్తి మీద అప్పటిదాకా వెర్రి కులుకులు కులుకుతున్న కౌశికుడికి మహర్షి శాపం విన్నాడో లేదో మరణ భయం ముంచుకొచ్చింది. అతడికి భార్య మాట మీద విశ్వాసం లేనే లేదు. పైగా ఇప్పుడు మరణ భయం. గడగడలాడుతూ ఇక చాలే ఇంటికి పదా అని భార్యను ఈసడించుకున్నాడు. ఆమె మళ్ళీ అతడి మాటను శిరసావహించింది. ఆ మహాసాధ్వీమ తల్లి నోటి ఆలవోక మాట వల్ల సూర్యుడి రథచక్రం బిర్రబిగిసిపోయింది. ఆ రథం మరి కదలటం లేదు. ఇంకా సూర్యోదయం ఆగిపోయింది. అనసూయమాతకు దేవతలందరూ ఈ విషయాన్ని తెలియచేసి, అమ్మా నీకు తెలియందేముంది, కాలగతి అంతా సూర్యభగవానుడిపైనే ఆధారపడి ఉంటుంది కదా. ఒక్క కాలగతేనేంటి, సమస్త లోకాలగతి ఆ లోక బాంధవుడి మీదే ఆధారపడి ఉంది కదా. ఇప్పుడు సూర్యగతి ఆగిపోతే జగత్నంతా చీకటి ముసుగులో మునిగిపోతుంది. సప్తర్షి మండలం దిక్కులేందైపోతుంది. నక్షత్రాలు అనాథల్లాగా సొమ్మసిల్లి పడి ఉన్నాయి. అమ్మా ఇంతెందుకు, నక్షత్ర గ్రహ తారలలో చలనాలు అన్నవి లేవు. ఇక ప్రాణులు ప్రళయోన్ముఖులై ఉన్నారు. సూర్యభగవానుని స్తంభనంతో సకల కర్మగతులు కూడా స్తంభించిపోయినాయి తల్లి. కాలగతి మీద క్రతువుల ప్రవృత్తి ఆధారపడి ఉంది కదా. ఇప్పుడు ఆ కాలం గతిమాలి ఉంది కనుక క్రతువులు అంతరించిపోయినాయి, కర్మలన్నీ ఆగిపోయినాయి. ఈ కర్మలు క్రతువులు ఆగిపోవడం వల్ల ఆవిర్భాగాలే భోజనంగా గల మాబోటి దేవతలు అందరూ కూడా నిరాహారులే, నిర్వీర్యులైపోయారు. అందువల్ల భూమికి వర్ష సంపద కరువై సస్యవృద్ధి క్షీణించింది. దీనివల్ల మానవులకు ఆహారం హాని అనేది కూడా తోడయింది. తల్లి ఇంతెందుకమ్మా, మామూలుగా మానవులు ఆవిర్భాగంతో మమ్మల్ని సంతృప్తుల్ని చేస్తారు. అంటే యజ్ఞాలు ఇక్కడ ఈ భూలోకంలో మానవులు యజ్ఞాలు చేస్తూ ఉంటే, హోమాలు జరుపుతూ ఉంటే అవి హవిస్సులు దేవతలకు ఆహారంగా వెళ్తూ ఉంటాయి. మమ్మల్ని సంతృప్తుల్ని చేస్తారు అని దేవతలే చెప్తున్నారు. మేము వారిని వాళ్ళ సువృష్టిగా ఉండాలని, సద్గతులు వాళ్లకు ప్రాప్తించాలని మేము వాళ్ళని ఆశీర్వదించి సంతృప్తుల్ని చేస్తూ ఉంటాం. ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అలా కాకుండా మాకు ఆవిర్భాగాలు ఇవ్వకుండా సంపదనంతా వాళ్లే దాచుకున్నటువంటి వాళ్ళకి మేము శిక్షలు వేస్తూ ఉంటాము. ఇది కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రజలు యజ్ఞాలు హోమాలు చేసి దేవతలకు హవిస్సులు సమర్పిస్తూ ఉంటే వాళ్ళు వర్షాలు కురిపించి మనకి సస్య సంపదనంతా ఇస్తూ రక్షిస్తూ ఉంటారు. అలా కాకుండా యజ్ఞాలు హోమాలు అంటే స్వార్థం లేని కర్మలు జరపకపోతే వర్షాలు ఆగిపోతాయి, వాళ్ళకి శిక్షలు వేస్తూ ఉంటాము అని దేవతలే చెప్తున్నారు. ఇది మామూలుగా జరిగే పద్ధతి. ఇట్లాంటి వ్యవస్థ అంతా ఇప్పుడు విచ్ఛిన్నమైపోతోంది. ఎందుకంటే చీకట్లో ఎవరు హోమం చేస్తారు, ఎవరు యజ్ఞం చేస్తారు, ఇక్కడ సస్యవృద్ధి జరుగుతుంది, ఏమీ అన్నీ ఆగిపోయినాయి కదా. కాబట్టి జగత్తు క్షేమమే విచ్ఛిన్నం కాబోతోంది తల్లి. ఈ విపత్కర పరిస్థితులతో మేమంతా దిక్కుతోచకుండా తెలియకుండా పోయింది. లోక పితామహులమైన మీ మామగారి దగ్గరకు వెళ్ళి శరణు వేడుకున్నాము. వారు మా మీద కృప వల్ల తరుణోపాయాన్ని మాకు ఉపదేశించారు. ఇప్పుడు ఈ ఉపద్రవం ఒక మహాపతివ్రత ప్రభావం వల్ల వచ్చింది. ఉష్ణము ఉష్ణేన శీతలం కనుక మరొక మహాపతివ్రత ఆమె తల్లి పాతివ్రత్య ప్రభావమే ఇప్పుడు తరుణోపాయం. ఆమె మీ మీద దయ ఉంచి మీకు పరిష్కారం చూపిస్తుంది. పతివ్రతకు పతివ్రతే సమర్థతవంతమైంది అని చెప్పారు. అలాంటి మహాపతివ్రతామ తల్లి కావాలంటే ఇప్పుడు అనసూయ సాధ్వి కన్నా వేరెవ్వరూ 3 లోకాల్లో లేరు. కనుక మీరు ఆ తల్లిని ప్రార్థించి ఆమె కరుణ వల్ల శుభ పరంపరను అందుకోండి అని పంపించారమ్మా అని అనసూయ మాతకు దేవతలందరూ చెప్పారు. అంటే ఈ సలహా చెప్పింది ఎవరు? బ్రహ్మదేవుడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు చేసిన ఉపదేశం వల్ల తల్లి మేము ఇక్కడికి వచ్చి నిన్ను శరణు వేడుతున్నాము.
కనుక తల్లి మమ్మల్ని కరుణించు, లోకాలను కరుణించు, సూర్యభగవానుని ఉదయింపచేసి సకల సద్గతిని పూర్వంలాగా ఉండేటట్లుగా పునఃప్రతిష్ఠ చెయ్యవలసింది. అది నీకే సాధ్యము, నీవే గతి అని ప్రార్థన చేశారు. ఈ విధంగా ప్రార్థించిన దేవత శ్రేష్ఠుల దైన్యాన్ని చూసింది. ముని దంపతుల హృదయాలలో దయ పొంగుకొచ్చింది. అత్రి మునీంద్రుడు అనసూయామాత వంక సాభిప్రాయంగా చూశాడు. ఆ తల్లి దేవతలకు అభయం ప్రసాదించింది. అయ్యలారా, పతివ్రతల ప్రభావాన్ని ఉల్లంఘింపగల శక్తి లేనేలేదు. ఆ మహాసాధ్వి చేసిన ప్రతిజ్ఞలు ఆమె అంతటా ఆమె తిప్పుకోవాలి కానీ ఇతరులు చేయదగింది వీసమంతైనా లేదు. కనుక నేను ఆ సాధ్వీరత్నం దగ్గరికి వెళ్ళి మీ కొరకై యాచించి ఆమె చేతనే సూర్యోదయం అయ్యేలాగా చేయిస్తాను. అయితే మహర్షుల మాట కూడా తిరుగులేనిదే. అందువల్ల ఆ సాధ్వి భర్తకు కీడు కలుగక తప్పదు. అప్పుడు నేను మీ అందరి అనుమతితో ఆ సాధ్వికి మేలు చేస్తాను. మాండవ్య మహర్షి శాపం కూడా వృధా పోదు అని చెప్తోంది. భయం లేదులే నాయనలారా, మీరు నిశ్చింతగా వెళ్ళండి. వెనుకనే మేము బయలుదేరి వస్తున్నాము. ఆ సుమతి మాత దగ్గరికి తీసుకువెళ్ళండి అని అనసూయమాత చెప్పింది. ఆ విధంగా దేవతలకందరికీ అభయమిచ్చి అనసూయ, అత్రి మహర్షి సుమతి ఇంటికి వెళ్ళారు. ముందుగా అనసూయమాత ఇంట్లోకి ప్రవేశించింది. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా సాగుతుందో. ఎట్లా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది, ఎలాగ సున్నితంగా భాషించాలి అనేది మనం నేర్చుకొని తీరాల్సిందే. వచ్చిన పండు ముత్తైదువను పరమ పతివ్రతా శిరోమణిని చూసి సుమతీదేవి మహదానందంతో ప్రత్యుత్థానం చేసి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి సాష్టాంగ నమస్కారాలతో పూజించింది. అనసూయమాత మెల్లగా ఆ మాట ఈ మాట కలిపి మాట్లాడుతుంది. ఆమెను మాటల్లోకి దింపి క్రమంగా చిన్నగా ఇలా అడుగుతోంది. అమ్మాయి, నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నీవు నీ భర్తకు అధిక శ్రద్ధతో పరిచర్య చేస్తున్నావని నాకు అనిపిస్తుంది. అందువల్ల నిన్ను ఒక చిన్న ప్రశ్నిస్తున్నాను తల్లి, దాపరికం లేకుండా చెప్పు అని అడిగింది. నీకు నీ భర్తను చూసేసరికి ఒక అనిర్వచనీయమైన ఆనందం హృదయంలో వెల్లివిరిసి ఉందా నీకెప్పుడైనా? నీవు సమస్త దేవతల కన్నా నీ భర్తనే అధికుణ్ణిగా భావిస్తున్నావా? అనునిత్యము అతని కన్నా ముందుగా నిద్రలేచి అతని పాదాలకు దేవతా బుద్ధితో నమస్కరిస్తున్నావా? అది కాకుండా అమ్మాయి, భర్తృ మాంగళ్యకారకులైన పసుపు, కుంకుమ, మట్టెలు, ముక్కెర, పుస్తెలు మొదలైన మంగళాభరణాల విషయంలో ఏమరపాటు లేకుండా ఉన్నావా? అన్నిటికీ మించి అతనికి అన్ని వేళలా అనుకూలంగా ఉంటున్నావా? శాస్త్రాలలో పతివ్రత లక్షణాలన్నీ ఎలా నిర్వచించారో నీకు తెలుసు కదా. ఆర్తార్తే ముదితా హృష్టే ప్రోషితే మలినాకృశ మృతే మ్రియేతయానారి సా స్త్రీ జ్ఞేయ పతివ్రత. పతివ్రతకు భర్త తోడిదే లోకం. అతడు సంతోషంగా ఉంటేనే ఆవిడికి సంతోషం. అతడు దగ్గర ఉంటేనే తనకు పుష్టి, అలంకారాలు. అతడు పచ్చగా ఉన్నంతకాలమే ఆమెకు బ్రతుకు. అలాంటిది పతివ్రత అంటే. నీవు అలాంటి దానిలాగానే కనిపిస్తున్నావమ్మాయి. ముసల్తనపు చాదస్తం అనుకొని నా మాటలు కొట్టివేయకే. నీకింత ఎందుకు చెబుతున్నానంటే పాతివ్రత్య ఫలం ఎలా ఉంటుందో నేను అనుభవపూర్వకంగా ఎరిగిన దాన్ని. మీ తాతగారి పేరు, నా మాట నీవు కాస్త వినే ఉంటావు. అన్ని మంచి కార్యాలు చేసే శక్తి అంతా నాకు ఈ పాతివ్రత్య వ్రత పాలన వల్లే వచ్చింది. నాకు వేరే దైవము లేదు, వేరే ఉపాసన లేదు, వేరే వ్రతము లేదు. చూసావా, మగవాడు ఎన్నెన్నో కష్టాలు పడి నానా ధర్మాలు ఆచరిస్తేనే కానీ అతనికి పుణ్య సంచయం అనేది రాదు. మరి మనకో కేవల భర్తృ శుశ్రూష ఒక్కటి చాలు. అదే సమస్త ఫలాన్ని అవలీలగా సాధించి పెడుతోంది. నువ్వు అత్యంత శ్రద్ధగా శ్రమపడి ప్రతి కర్మ కూడా పతి శుశ్రూషతో కోసమే చేస్తున్నానని తెలిసి సంతోషం కొద్దీ ఇంత చెబుతున్నాను నీకు. మళ్ళీ విను. స్త్రీలకు వేరే వ్రతాలు వద్దు, నియమాలు వద్దు, ఉపాసనలు వద్దు. పతి ఒక్కడే ఆడదానికి దైవం. పతి సేవే ఉపాసనం. నేను దాంతోనే మహత్తర ఫలితాల్ని పొందాను.
నీవు కూడా ఆ దారిలోనే నడుస్తున్నావు కనుక నీకు మహత్తరమైన సద్గతి నిశ్చితం అని అనసూయమాత ముందుగా ఇలాగ సుమతీమాతతో మాట్లాడుతూ ఉంది. సరే నేను ఇంత మాట్లాడుతున్నాను, నువ్వు నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడమేమిటి తల్లి అని ప్రేమగా అడిగింది. ఈ రకంగా చనువుతోటి ఆనందంతో ప్రేమతోటి మాట్లాడుతున్న అనసూయమాతను చూసి సుమతీదేవికి చాలా ఆనందమైంది. ఆమె ఆ తల్లికి మళ్ళీ నమస్కరించి చెబుతోంది, అవా, చిన్ననాటి నుండి దేన్ని మనసారా నమ్మి త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నానో సరిగ్గా అదే వ్రతం ఇప్పుడు నీ నోట ఉపదేశంగా వెలువడి నా శ్రద్ధను వేయింతలుగా చేస్తోంది. అవ్వా, యథాశక్తిగా నీ బోటి పెద్దలు నడిచిన మార్గంలోనే నడుస్తున్నాను. నువ్వు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించావన్నది చాలా సంతోషమే. కానీ నువ్వు ప్రయాసపడి మా ఇంటి దాకా రావాలా? కాకితో కవిరంపితే మేమే మీ దగ్గరికి రామా? ఇంతకు నా మీద అనుగ్రహంతోనే నీవింత శ్రమ తీసుకున్నావనేది తథ్యం. అయితే అవ్వా, నీవు ఇంటి నుండి బయలుదేరావంటే ఏదో లోకహితం లేనిదే బయలుదేరవనేది నిశ్చయం కూడా. అందులో అల్పురాలను నేను చేయగలిగినది ఏమైనా ఉందా? నాకు ఆజ్ఞాపించి దయతో చెప్పవలసింది అని ఇంకా ప్రేమగా గౌరవంగా ఎంతో సాధ్వీమ తల్లిగా నయన వచనాలతో మాట్లాడింది. ఈ విధంగా మాట్లాడుతున్న సుమతి తెలివిని వినయాన్ని చూసింది అనసూయమాత లోలోన మురిసిపోయింది. ఇక కాలహరణం పనికిరాదు అనుకుంది. తన పని బయట పెట్టేందుకు ఇదే మంచి అదను అని ఆమె నిశ్చయించుకుంది. తన ముఖాన గల చిరునవ్వు తెరలో ఎంత వద్దన్నా గాంభీర్య రేఖ తళుకుమంటూ ఉంటే అనసూయమాత ఇలాగా మాట్లాడుతుంది. అమ్మా, నీవన్నది నిజం. నేను పని కలిగే ఇల్లు కదిలి ఇక్కడికి వచ్చాను. నేనే కాదు, నన్ను పురస్కరించుకొని ఇంద్రాది సమస్త దేవతలు కూడా నీతో పని కలిగే నీ ఇంటికి వచ్చారమ్మా. మరి ఈ దేవతలు తమ స్వార్థానికే నీ దగ్గరికి రాలేదు. జగత్తు హితాన్ని కోరి వారు నిన్ను యాచించడానికి వచ్చారు. అయినా కూడా వారు నీ ఎదుట పడటానికి భయపడుతూనే ఉన్నారు. అమ్మాయి, నీ వెరుగనిది ఈ రెండు లోకాలలో అణువంతైనా లేదని నేనెరుగుదును, ఈ దేవతలు కూడా ఎరుగుదురు. అహర్నిశము కాల వ్యవస్థ ఇప్పుడు నీ గుప్పిటలో బిగిసి ఉంది తల్లి. అహర్నిశ సంస్థ లేకపోతే ధర్మాలు లేవు, యాగాలు లేవు, వానలు లేవు, బ్రతుకులు లేవు. వీటి పరస్పర సంబంధం నేను నీకు వివరింప పని లేదు. ఇది నీకు తెలుసు. నిన్ను చూసి ఈ మాట ఒక్కటి తలుచుకుంటే నాకు కన్నీళ్ళు ఆపుకోలేకపోతున్నాను. తల్లి, దైవం నీకు ఇలాంటి క్లిష్ట స్థితిని రాసిపెట్టింది. నీ పాతివ్రత్య మహాప్రభావమంతా జగత్ ప్రళయానికి పాకం పడుతోంది. ఈ మాట అనటమే కష్టంగా ఉంది నాకు. నీ చిక్కు నాకు తెలుసు. కానీ ఈ అకాల జగత్ ప్రళయానికి నీలాంటి సత్వశీల అంగీకరించవచ్చునా? ఇది జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పటికి 10 నాళ్ల కాలం చీకటి కడుపులో మునిగిపోయి ఉంది ప్రపంచమంతా. పరిస్థితి చెయ్యి దాటబోతోంది. ఇందరు మహనీయులు వచ్చి నీ ఎదుట యాచనాధీనులై నిలబడి ఉన్నారు. నేను నిన్ను యాచిస్తున్నాను. నీ నోటి మాట ఒక్కటి ఇప్పుడు సమస్త చరాచర జీవకోటిని కన్న తల్లి అయి సాకగలదు. కాబట్టి సుమతి, నా మాట విను. త్వరపడు, లోకాలని అనుగ్రహించు. సహజ సిద్ధమైన మితభాషిత్వాన్ని వదిలిపెట్టి ఒక ఆవేశంలో ఆపుగు లేకుండా మాట్లాడుతున్న అనసూయమాతను చూసి సుమతీదేవి బిత్తరపోయింది. ఆమెకెట్టు పాలు పోవట్లేదు. ఎదురుగా ఉన్నది ముగురమ్మల మొదటి అమ్మ. ఆమె కాక దేవతా గణాలు. మరి ఇటు చూస్తేనో వామ్మో, ఆ భావనే ఆమెకు సుదూరంలో ఆగిపోతోంది. భర్త గుర్తొచ్చి అనసూయమాతతో చెప్తోంది, ఏం చెప్పను, నాకు లోక బాంధవునిపై ఏమైనా కోపమా అవ్వా? లోకాలపై ఏమన్నా కోపమా? నేనేం చేయగలను? నా కర్మం ఇలా పట్టింది.
మాండవ్యముని శాపం. సుమతీదేవి కంఠం ఆ పైన సాగలేదు. ఎగదోసుకొని వచ్చిన గాద్గద్యాన్ని ఆమె ఎలాగో లోలోన అణచివేసుకుంది. అనసూయమాత ఇంకా జంకలేదు, ఆలస్యము చేయలేదు. వెంటనే ఇలా అంది, నా తల్లి, నీకు కీడైతే, నీ భర్తకు కీడైతే ఈ సాధుమూర్తులు దేవతలంతా చూస్తూ ఊరుకుంటారా? నేను ఊరుకుంటానా? నేననేమిటి, భూమి మీద ఉన్న ఏ పతివ్రతైనా ఊరుకుంటుందా? ఆ భయం లేదు. మళ్ళీ చెబుతున్నాను, భయం లేదు. ఇక జాగు చెయ్యకు, సూర్యభగవానుని ఆహ్వానించు, లోకాలను బ్రతికించు అని గట్టిగా చెప్పింది. గుడిలోని జయగంటలాగా కంగుమని మోగుతున్న అనసూయమాత మాటలు విని సుమతీదేవి మంత్రముగ్ధలాగా లేచి నిలబడింది. భర్తకు ఒకసారి మనసారా నమస్కారం చేసింది. చేతులెత్తి సూర్యభగవానుని ఉద్దేశించి నమస్కరించింది. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మవే. ఆమె సూర్యభగవాను ధ్యానించి, తండ్రి సూర్యనారాయణ, నా అపరాధాన్ని మన్నించు, నీ ప్రయాణాన్ని సాగించు, లోకాన్ని రక్షించు తండ్రి అని గద్గద కంఠంతో పలికింది. తక్షణమే సూర్యరథం కదిలింది. ఆనందం వెల్లి విరిసింది. శిష్టజనులు అప్పుడే స్నానాలకు సంధ్యోపాసనలకు ఉపక్రమించారు. సూర్యభగవానుడు ఉదయాద్రి మీదకెక్కాడు. జగత్తులో ఏ మూల చూచిన ఆనందం నవ కమలంలాగా రేకులు విప్పుకొని ఉంది. మరి సూర్యోదయం అయింది, బాగుంది. మరి ఆ తర్వాత ఈమె భర్త సంగతేమిటి? అప్పుడు అనసూయామాత ఏం చేసింది? సుమతీమాత ఎలాగా ఈ స్థితిని ఎదుర్కొంది? దేవతలందరూ ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చారు? దానికోసం మనం ఎదురు చూడాల్సిందే. సూర్యోదయం అయినందుకు అందరూ ఆ వెలుగులో భగవద్ ఆరాధనలు మొదలుపెట్టారు. లోకాలన్నీ కూడా ప్రకాశంతో నిండిపోయినాయి. మన మనస్సులు కూడా ఆత్మజ్యోతిలో, సూర్యోదయంతో, పతివ్రతల మహిమతో, దేవతల అనుగ్రహంతో మన హృదయం పవిత్రంగా ఉంది. మన మనస్సు ఆనందాతిరేకంతో ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం, ఎదురు చూద్దాం. జై గురుదత్త.